విజయవాడ కరకట్ట గోడలు నువ్వు నిర్మాణం చేశావా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణం చేసి 2.3 కిలోమీటర్లకి ఆ ప్రాంత శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు నేను గత నీ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సమయంలో కృష్ణానదిలో మేము ధర్నాలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 2.3 కిలోమీటర్ల గోడ నిర్మాణం పనులు మొదలుపెట్టి 100 కోట్లు శాంక్షన్ చేసి 100 కోట్లు ఖర్చు పెడితే ఆ నిర్మాణాన్ని ఎలా చేయాలో చూపిస్తే నీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ పనులను ప్రీ క్లోజర్ చేశావు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఆ పనులు ప్రారంభమయ్యాయి. దాన్ని పట్టుకొని విజయవాడ రిటైనింగ్ వాల్ నేను కట్టానని ముద్దులు పెట్టించుకుంటావా? ఆ గోడ దగ్గర తైతక్కలాడతావా? ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనే ఆలోచన కూడా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో పోరాటాలు చేసింది, పనులు ప్రారంభం చేయండి అని చెప్పి ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపిస్తే దాని దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడతావా? దాని దగ్గరికి వెళ్ళి నేనే కట్టేశాను, నేనే కనుక్కున్నాను, ఈ రిటైనింగ్ వాల్ నాదని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తావా? నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ బుడమేరు వరద బాధితులకి, ఇవాళ ఈ లక్షలాది మంది రైతాంగ కష్టాలకి, ఇవాళ బుడమేరు వరద ముంపుకి, ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ బుడమేరు వరద బాధితులకి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నీ దుర్మార్గం వల్ల, నీ ద్రోహం వల్ల, నీ బాధ్యతారాహిత్యం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు చంద్రబాబు నాయుడు గారు పనులు మొదలుపెట్టిన బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు 464 కోట్ల పనులు నిలుపుదల చేసి, క్యాన్సిల్ చేసి, పనులు ఆపేసి, కాంట్రాక్టర్లని కేసులు పెట్టమని ఒత్తిడి చేసి నువ్వు చేసిన దుర్మార్గం వల్ల ఇవాళ ఆ బుడమేరు వరదంతా కూడా జేఎన్యూఆర్ కాలనీలో 30,000 మంది ప్రజలు నీళ్లలో మునిగిపోతే, విజయవాడ నగరంలో లక్షలాది మంది ఈ బుడమేరు పరివాహ ప్రాంతాల్లో ఇబ్బందులు పడతా ఉంటే దానికి బాధ్యత వహించమని వైసీపీ ప్రభుత్వాన్ని, పార్టీని, ఆనాటి నీ పరిపాలనని సిగ్గు తెచ్చుకోమని జగన్ రెడ్డిని ముక్కు నేలకు రామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ 4-5 బోట్లు ఏ విధంగా వచ్చాయి, నీ ఎవరు కుట్ర ఉందా అన్నీ కూడా బయటపడుతుంది విచారణలో. నీ పార్టీ రంగులు కూడా ఆ బోట్లకి కనపడాయి అనేది కూడా ఈరోజు దినపత్రికలో వచ్చాయి. కాబట్టి రిటైనింగ్ వాల్ పనులు కానీ, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్ళు మీ నిర్లక్ష్యం వల్ల, ఈ నీ బాధ్యతారాహిత్యం వల్ల ఇంత దుర్మార్గం జరిగితే నీ కుటుంబ పత్రిక